వెళ్ళను అంటారు. ఆటలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాం. అదే కొత్తగా వాహనం కొనుక్కొచ్చిన వాహనాలను ఎక్కి తిరగడానికి బాగా ఇంట్రెస్ట్ చూపెడతా ఉంటాం. అదేవిధంగా స్కూల్స్‌కెళ్ళమంటేనేమో ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉంటాం. మరి స్కూల్‌కి ఎళ్ళాలి, నువ్వు ఖచ్చితంగా ఎళ్ళాలి అని జెప్పేసి తల్లిదండ్రులంటే, నేను బస్సులో అయితేనే వెళ్తా, దూర ప్రయాణం చేస్తా అని జెప్పేసి అంటా ఉంటారు. దాన్ని అలుసుగా చేసుకున్న ప్రైవేట్ పాఠశాలలు స్కూల్ బసెస్ లేదా స్కూల్ వ్యాన్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ వాహనాలు నడుస్తా ఉన్నాయి. మరి జూన్ నుండి ఏప్రిల్ వరకు సుమారు 10 నెలలు నడిచిన వాహనం 2 నెలలుగా ఆపేసి, ఆ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అయితా ఉంటాయి. మరి అదే తరుణంలో స్కూల్ బస్సుల కండిషన్ బాగుండకపోవడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉండడం మనం చూసాం. అలా జరగకుండా ఉండాలని మన రాష్ట్ర రవాణా సంస్థలు ముందస్తు చర్యలు చేస్తుండడం మనం ఇప్పుడు చూస్తున్నాం. తెలంగాణలో బడులు చాలైనయి. దాంతోని స్కూల్ బస్సులు రోడ్ల మీద ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. బడి బస్సులు నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ ఫిర్యాదు రావడంతో పాఠశాల ప్రారంభం రోజున రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలను అతిక్రమించి నడుపుతున్న బస్సులను ఆపేసిండ్రు. బస్సుల కండిషన్లు చూసిండ్రు. ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్సు, పర్మిటు, అటెండర్ లేని బస్సుల మీద కేసులు నమోదు చేసిండ్రు.